ఒక పక్క అందాల హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో పక్క ఆస్కార్ అవార్డు విన్నర్ పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే సెన్సేషన్, రాజమౌళి డైరెక్షన్ అంటేనే ఒక క్వాలిఫికేషన్. ఇక ఇద్దరూ కలిస్తే ఓ క్రేజీ కాంబినేషన్. సాధారణంగానే రాజమౌళి సినిమా దర్శకత్వం అంటేనే ఆ సినిమా నిర్మాణం కొన్ని సంవత్సరాల వ్యవధి పడుతుంది. ఇది ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందని ఒకవైపు ప్రేక్షకుల ఎదురుచూపులు. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ పేరు వారణాసి అని లీక్ అయింది. వారణాసి అనే టైటిల్ నిజమో కాదో పక్కన పెడితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ కు ఆ టైటిల్ ఎంతవరకు సబబు అనే విషయమే పబ్లిక్ లో చర్చనీయాంశమైంది. బాహుబలి, RRR సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని మన ఇండియా వైపు, దట్టు తెలుగు సినిమా పరిశ్రమ వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసేలా చేశాడు దర్శకుడు రాజమౌళి. ఇకపోతే మిల్కీ బాయ్ మహేష్ బాబు అప్పట్లో పోకిరి సినిమాతో సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసి ఆ మధ్యకాలంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి ట్రెండ్ సెట్టర్ మూవీస్ చేసి రీసెంట్ డేస్ లో సరిలేరు నీకెవరు, సర్కార్ వారి పాట వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో యమా స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. మరి ఇటువంటి కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే కదా. అయితే వారిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఎంతవరకు కరెక్ట్ అనే విషయం చర్చకు వస్తే అది 100% యాప్ట్ టైటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం ఒక వేదభూమి, సాంస్కృతిక సాంద్రత కలిగిన అఖండ ఉపఖండం, ఆధ్యాత్మిక శక్తి వనరులకు జన్మస్థలం ఈ పుణ్యదేశం. అందులో కాశీ పుణ్యక్షేత్రంగా పిలువబడే వారణాసి కాశీ విశాలాక్షి, విశ్వనాథుని శక్తిపీఠం, దైవిక సంపద నిండిన గంగా ప్రవాహ సమ్మేళనం, యావత్ భారతదేశ రక్షణకు కవచంగా సాగే మహాకుంభమేళా ఇక్కడ ప్రాశస్త్యం. ప్రపంచానికి వేద రాజధాని అయినటువంటి భారతదేశంలో ఉన్న ఇటువంటి మహత్తర శక్తి కలిగిన పవిత్ర స్థలం పేరును ఈ సినిమాకు పెట్టడం అన్నది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాకు గొప్ప పేరు తీసుకొస్తుంది. ఈనాడు ప్రపంచం మొత్తం మన దేశం వైపు తిరిగి చూస్తున్న సమయంలో ఇదే సినిమాను వేరే దేశంలో విడుదల చేసే సమయంలో సినిమా పేరును వారణాసి కాకుండా వేరే పేరుతో విడుదల చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే డైరెక్టర్లు, ప్రజలందరూ మన టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలోనే ఆయనకు ఐకానిక్ డైరెక్టర్ అని మరి మరల విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఇది మహేష్ బాబు 29వ సినిమా. 29 అనేది ఒక గొప్ప స్పిరిచువల్ నంబర్, కొత్త లోకానికి దారి చూపించే కాంతి పుంజాన్ని సూచిస్తుంది ఈ నెంబర్. కాబట్టి ఈ సినిమా ప్రపంచానికి ఏదో గొప్ప మార్గం నిర్దేశం చేయబోయే సినిమా అవ్వచ్చు. హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ఇద్దరి పేర్లలోనూ ఆ ఈశ్వరుడు నిక్షిప్తమై ఉండటం, సినిమా టైటిల్ వారణాసి, అది ఆ మహాదేవ దేవునికే పుణ్యతీర్థం అవటం, వీటన్నిటి వెనుక ఏదో బలమైన శక్తి సమీకరణాలు దాగి ఉన్నాయని నమో భావిస్తోంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగిస్తోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందించడమే మా ఉద్దేశం. ఆల్ ది బెస్ట్ టు వారణాసి టీమ్.